హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే మంచి మంచి మా తెలుగు కంటెంట్ మంచి మంచి కంటెంట్ మీకు ఇస్తాను కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. లైక్ కొడితే మీలాగా ఒక చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి లైక్ కొట్టండి. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, ఫస్ట్ టైం మీకు మంచి వీడియో చేద్దామని వీడియోకి వచ్చాను కాబట్టి నా ఛానల్లో వీడియో మీకు పెడుతున్నాను కాబట్టి అసలు ఏంటి అసలు ఈ రోజుల్లో మనకేంటంటే మన విలేజ్‌లలో గాని, సిటీలలో గూడా ఎక్కడ పడితే అక్కడ మన ఇంటి పక్కన గాని, గొంతుల సందులలో గాని ఇట్లా కోతులొస్తున్నాయి. కోతుల వల్ల ఏంటంటే రీసెంట్‌గా నిన్ననే నాకొక ఇన్సిడెంట్ జరిగింది. మా బాబుని స్కూలుకు స్కూల్ కాడ దింపి మళ్ళీ రిటర్న్ వస్తుంటే ఆటోమేటిక్‌గా పక్కన ఉన్న ఒక కోతి ఉంది. ఆ కోతి ఆటోమేటిక్‌గా వచ్చి నన్ను అటాక్ చేసింది. అది కొంచెం గీరింది. దానివల్ల నేనేంటంటే ఒక వీడియో చేద్దామని ఇప్పుడు యూట్యూబ్ అయినా మొత్తం సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే నాకేందంటే ఎక్కడ కూడా కోతుల వల్ల మనకేమైనా ఎఫెక్ట్ అవుతుందా ఏందని ఎక్కడ ఒక వీడియో కూడా సరిగ్గా లేదు. దానివల్ల నేను ఒక వీడియో చేస్తే నాలాగా ఒక 10 మందికి చాలా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మీరు నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్స్ మీకు ఇస్తాను కాబట్టి లైక్ చేసుకోండి. మ్యాటర్‌కి వస్తే ఏంటంటే, మన పల్లెటూరులో ఏంటంటే చాలా మంది అవాయిడ్ చేస్తారు. అసలు ఏదన్నా కుక్క కరిచినా కానీ, కోతులు కానీ, ఏదన్నా పిల్లి కానీ ఏదైనా కరిచినా అవాయిడ్ చేస్తారు. యాక్చువల్ నిన్న నాకు జరిగిన సంఘటనను తీసుకొని నేను ఇమ్మీడియేట్‌గా నా దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాను. వాళ్ళు చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే ఒక టీటీ ఇంజెక్షన్ అండ్ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చారు. మీకు ప్రిస్క్రిప్షన్ కూడా పక్కన పెడుతున్నాను చూసుకోండి. ఇచ్చిన తర్వాత టాబ్లెట్స్ ఇచ్చారు. ఈ కోర్స్ మొత్తం ఒక 4 డేస్ మొత్తం 28 డేస్ ఉంటుందట. ఫస్ట్ డే అండ్ థర్డ్ డే 7 డేస్ తర్వాత 28 డేస్‌కి ఉంటుంది. ప్రిస్క్రిప్షన్‌లో మీకు ఎట్లుంది, టాబ్లెట్ ఏమి ఇచ్చారో మీకు మొత్తం పక్కన పెడుతున్నా చూసుకోండి. అండ్ మనం ఏంటంటే మన హెల్త్ బాగుండాలంటే కంపల్సరీ డాక్టర్ చెప్పింది మనం కొంచెం పాటించాలి. కాబట్టి మన హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం కాబట్టి హెల్త్‌ని జాగ్రత్తగా ఉంచుకోండి. కోతులు ఏమన్నా నేను చెప్పేది ఏంటంటే, కోతులు ఉన్నప్పుడు మీరు కొంచెం దూరంగా వెళ్ళండి. మీ దగ్గర ఏమైనా కర్ర లాంటివి ఏమైనా పట్టుకుంటే కొంచెం అవాయిడ్ చేయొచ్చు. వాళ్ళని అది చూసి భయపడి రావు దగ్గరికి. ఎందుకంటే అవి వాటికి ఏం తెలియదు. అవి జంతువులకు ఏం తెలియదు కాబట్టి మనం ఉంటే అవి కూడా మనల్ని అటాక్ చేయవన్నట్టు. ఎందుకంటే మనం ఏమైనా చేస్తాం అనేవి మన మీదకి వస్తాయి కాబట్టి కొంచెం మనం దూరంగా ఉండి వాడికి ఏం జరగకుండా ఉంటే బెటర్. ఈ కుక్కలు కూడా చాలా ఇప్పుడేంటంటే, నిన్న నేను డాక్టర్‌ని కలిసినప్పుడు ఆ డాక్టర్ ఎంబీబీఎస్ ఏం చెప్పారంటే, కోతుల వల్ల కొంచెం ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. కానీ ముందు జాగ్రత్త మీరు వచ్చారు కాబట్టి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నేను. నాకు కరిచింది, గీరింది, జస్ట్ నన్ను గీరింది కాబట్టి స్క్రాచ్ చేసింది, గీరింది. అక్కడ వీడియో నా లెగ్‌కి చేసింది కాబట్టి అక్కడ మీకు ఫోటో కూడా పెడతాను చూడండి నాకు జరిగింది. మీరు కూడా కొంచెం ఏదన్నా అయితే ఇలా జంతువులు ఏమన్నా కరిచినా గానీ, గీరినా గానీ ఇమ్మీడియేట్‌లీ మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కెళ్ళండి. హాస్పిటల్‌కెళ్ళి టీటీ గానీ, యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఉంటాయి అవి వేసుకొని ఒక కోర్స్ ఒక 1 వీక్, 10 డేస్ పథ్యం అంటారు కదా తెలుగులో. ఆ కోర్స్ మనం తీసుకుంటే మన సైడ్ ఎఫెక్ట్స్ గానీ ముందు జాగ్రత్తగా మనం ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో చెప్పలేం, ఏ ఏ వ్యాధి ఎట్లా వస్తుంది అని తెలియదు కాబట్టి ఈ వైరస్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కుక్క కరిస్తే ఏదో రోబోటిక్ ఏదో వైరస్ అంటున్నారు కదా. అట్లానే ఈ కొన్ని జంతువులు ఏమైతే ఏం తెలియదు కాబట్టి జంతువులు ప్రతి ఒక్క దానికి కరుచుకుంటూ చేస్తాయి కాబట్టి మనం ఏంటంటే కంపల్సరీ మన జాగ్రత్త మనం ఉండాలి. ఎందుకంటే ఆ జంతువుకి ఏ వ్యాధి ఉందో మనకు తెలియదు కాబట్టి మన ముందు జాగ్రత్త మనం ఉన్నాం అనుకో, మనం నమ్ముకున్న ఫ్యామిలీకి ప్రశాంతంగా ఉంటాం కాబట్టి, మనం నమ్ముకున్న ఫ్యామిలీకి ఏం కాకుండా మనకేమైనా అయితే వాళ్ళు రోడ్డు పాలన పడతారు కాబట్టి ముందు మనం జాగ్రత్త తీసుకొని ఇంజెక్షన్ ఏపించుకోండి. ఇంజెక్షన్ ఏపించుకుంటే టీటీ ఇంజెక్షన్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు గవర్నమెంట్ హాస్పిటల్‌లో చాలా బాగా చూస్తున్నారు. నేను ఎళ్ళాను. చాలా బాగా ట్రీట్మెంట్ ఉంది. ప్రైవేట్ కన్నా గవర్నమెంట్‌లో బాగా చేస్తున్నారు కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి అసలు ఏం చేయాలి? ఏంటి? ఆ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్న డాక్టర్‌ని అడిగితే వాళ్ళు మొత్తం చెప్తారు. ఎట్లా పథ్యం ఎట్లా చేయాలి? ఏంది అని మొత్తం వాళ్ళు చెప్తారు కాబట్టి తీసుకోండి. ఈ కోతుల వల్ల ఎఫెక్ట్ అయితే కొంచెం తక్కువనే ఉంటుందని చెప్పారు. కరిచినా గానీ, గీరినా గానీ కోతుల వల్ల అయితే ప్రాణహాని ఏమైతే ఉండదు గానీ, మీరు ముందు జాగ్రత్తగా దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బాగుంటదని నాకు డాక్టర్ అయితే చెప్పారు. నా సజెషన్ బట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక జాబర్‌ని. జాబ్ చేసుకుంటూ ఉంటా కాబట్టి మీకోసమని ఆహ్, చెప్తున్నాను. మీరు ఈ రోజుల్లో కోతులు గానీ, పక్కన మనకు పెంపుడు జంతువులు కరిచినా కూడా ఎఫెక్ట్ ఉంటాయట. కొంచెం వెళ్లి చూయించుకోండి. అదే మన పిచ్చి కుక్కలు అంటారు కదా! ఊర్లల్లో పిచ్చి కుక్కలు ఉంటాయి. వాటికి సొన కారుస్తా ఉంటాయి కాబట్టి ఆ పిచ్చి కుక్కలు కరిస్తే చాలా డేంజర్ ఉంటుంది. చనిపోతారట. అందుకోసమని కంపల్సరీ మీరైతే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కెళ్ళండి ఫస్ట్. మీకు ఏం చేస్తారంటే మీరు కరిచిన వెంటనే మనకు టైం తీసుకొని మీరు ఏమన్నా జాబ్ చేసినా, ఏ పని ఉన్నా కూడా పక్కన పెట్టేసి మన హెల్త్ ముఖ్యం కాబట్టి ఫస్ట్ మీరెళ్లి నియర్ దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కెళ్ళి డాక్టర్‌ని చూయించుకొని ట్రీట్మెంట్ టీటీ ఇంజెక్షను, యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇస్తారు. అది చూసుకోండి. మన ప్రాణం మన జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు దేవుడిచ్చిన ప్రాణాన్ని 100 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఎంత ఇచ్చారో తెలవదు. కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకొని ఉండాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి అవుతాయి. యూట్యూబ్‌లో చాలా నేను సెర్చ్ చేశాను నిన్న. కాబట్టి ఇప్పుడేంది ఎవరు సరిగ్గా గైడెన్స్ ఇస్తలేరు. సరైన వీడియో లేదు కాబట్టి అందుకోసం నేను చెప్తున్నా. కోతులు మీకు కరిస్తే
దగ్గరలో ఉన్న గీసిన కరిచిన దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళండి. మీకు ప్రాణహాని అయితే ఎలాంటిది లేదు. కాబట్టి బీ కేర్‌ఫుల్, జాగ్రత్తగా ఉండి మీతో పాటు మీ పిల్లల్ని కూడా, పిల్లలకి ఏంటంటే తెలియదు కాబట్టి వాళ్ళు రోడ్ల మీద వెళ్తారు. వాళ్ళని వదిలేయకుండా మీరు పక్క ఎమ్మటే తీసుకెళ్ళండి. ఎందుకంటే కోతులు ఏంటంటే అటాక్ చేస్తాయి. ఒక్కోసారి అటాక్ చేసినాయనుకో బాగా కరిస్తే చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీ పిల్లల్ని గానీ, మీరు గానీ జాగ్రత్తగా వెళ్తే బెటర్. ఎందుకంటే విలేజ్‌లో చాలా మంది పీపుల్స్ ఏంటంటే విలేజ్‌లో పొలాలకు అటు వెళ్తాం కాబట్టి మనం అక్కడ కోతులు చాలా చెట్ల మీద కోతులు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి చేనులకి ఇట్లా వస్తాయి కాబట్టి అక్కడ మనం ఏంటంటే జాగ్రత్తగా ఒక కర్ర పట్టుకొని వెళ్తే ఏంటంటే మనకు కోతుల వల్ల ప్రాబ్లం ఏం రాదు. మనం అటాక్ చేయవు కాబట్టి అదేంటంటే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళని కోతుల్ని మనం అటాక్ చేస్తాం అనుకుని అవి మనం ఎందుకు కరవడానికి గీరడానికి వస్తాయి కాబట్టి మనం కంపల్సరీ మన జాగ్రత్త మనం తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాణహాని అయితే ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోతుల వల్ల అయితే కొంచెం ఎఫెక్ట్ అయితే తక్కువ ఉంటుంది. బాగా కరిస్తే అటాక్ బాగా చేస్తే మాత్రం చెప్పలేం. డాక్టర్‌కి తెలుసు. మనకు ఎందుకంటే ఏ ఏ ఏ జంతువులో ఏ వైరస్ ఉందో, ఏ బ్యాక్టీరియా ఉందో మనకు తెలియదు కాబట్టి మన జాగ్రత్త మనం ఉండాలి. నాకు జరిగే సంఘటన నిన్న జరిగింది కాబట్టి మీకేం చెప్పాలని ఈ రోజు నుండి కంటిన్యూ‌గా వీడియోస్ పెడతాను. కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. కొంచెం మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ నేను చాలా చాలా ఎక్కువ చేస్తాను కాబట్టి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా నా ఛానెల్ కొంచెం వాళ్ళకి చెప్పండి. మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్ నెక్స్ట్ స్కిల్స్ గురించి గానీ, ఏ వీడియోస్ ఎట్లా చేయాలి, ఏంటి, మన పల్లెటూరు విధానం ఎట్లా ఉంటుంది, జాబ్ చేస్తే ఎట్లా ఉంటుంది, జాబ్ చేయకుండా ఎట్లా ఉంటుంది, ఫన్నీ వీడియోస్ కొన్ని నా ఛానల్‌లో ప్రతి ఒక్కరు మీకు అందుబాటులో ఉంచుతాను కాబట్టి ఈ రోజు నుండి కంటిన్యూగా మీకు ఉంటుంది. కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్‌ని కొంచెం మానిటైజేషన్ కోసం మీరు లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీలాంటి సపోర్ట్ నాకు ఉంటేనే మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను. కొన్ని కామెంట్స్ రూపంలో మీకు ఈ వీడియోస్ నచ్చిందా లేదా, ఎట్లా ఉంది, ఇంకా మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలా, ఇంకా దేని గురించి మీకు ఇంకా కంటెంట్ దేని గురించి కావాలా ఏందని నాకు కొంచెం కామెంట్ రూపంలో మీరు చెప్తే దాన్ని బట్టి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. కాబట్టి ఈరోజు మన టాపిక్ కోతి కర్చన గీరిన కానీ ఎలాంటి ప్రాబ్లం ఉంటుందో లేదా కాబట్టి అది చెప్పాను. మన హెల్త్ బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, మన డ్రీమ్స్ నెరవేరుతాం కాబట్టి హెల్త్ మంచిగా ఉంచుకోండి. జంతువుల నుండి కొంచెం ఎఫెక్ట్ కాకుండా కొంచెం దూరంగా ఉండి జాగ్రత్తగా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇదే నా సందేశం అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ.